హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని చెప్పేసి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్తో పాటుగా మరొక పథకం ద్వారా కూడా మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే ఊహించని 2 శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి పనేంటి, మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే అందడం జరుగుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. రైతులకు చాలా ఉపయోగపడేటువంటి సమాచారం. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైనటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత డబ్బులు పడినటువంటి రైతన్నలు కూడా చాలామంది ఉన్నారు. మరి వారికి సంబంధించి కూడా ఇది పెద్ద అప్డేట్. మరి రైతులు ఏం చేయాలి అంటే, పెండింగ్ డబ్బులు పడాలంటే ఏం చేయాలి, అలాగే మిగిలినటువంటి 2 పథకాల ద్వారా కూడా ఏ రైతులకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా మీకు ఇక్కడ నేను వీడియోలో సమాచారం అనేది తెలియజేస్తాను. దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో, రైతన్నలకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకోకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరొక రైతులకు సంబంధించి వచ్చిన 2 శుభవార్తల గురించి అయితే తెలుసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరూ కలిసి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సంవత్సరానికి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంతో ఉన్నటువంటి రైతు భరోసా స్థానంలో మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 అందిస్తే, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చి మనకు ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. 2 కలిపి 20,000 రూపాయలను రైతుల సంక్షేమానికి 1 సంవత్సర కాలంలో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రైతన్నలకు పెట్టుబడి సాయం కింద అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా తొలి విడత ఆగస్టు 2వ తారీఖున 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంలో భాగంగా 20వ విడత 2,000 రూపాయలు, 2 కలిపి 7,000 రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది. మరి ఈ తొలి విడత డబ్బులు విడుదల చేసినా కానీ ఈ డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు. మరి డబ్బులు పడకపోవడానికి గల కారణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించడం జరిగింది. ముఖ్యంగా మనకు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్తాను. మరి అమలయ్యేటువంటి మరొక 2 పథకాల గురించి కూడా చెప్తాను. ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి. అలాగే ఈకేవైసీ ఉండాలి, ఎన్పిసిఐ లింక్ ఉండాలి. ఈ 3 తప్పనిసరి. ఈ 3 ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు ఎటువంటి లబ్ధి కూడా రాదు. 1 రూపాయి కూడా మీరు తీసుకోనటువంటి అవకాశం ఉంటుందన్నమాట.
కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే వెబ్ ల్యాండ్లో మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఇవి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కానీ, పంట నష్టపరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎల్ ఫసల్ బీమా యోజన కానీ ఇవన్నీ పథకాల డబ్బులు కూడా వస్తాయన్నమాట. మరి తొలి విడతలో డబ్బులు పడకపోవడానికి ఇవే కారణాలు ఉన్నాయి. రైతన్నలకు ఎక్కువ శాతం మందికి వెబ్ ల్యాండ్లో ఖాతా నెంబర్, ఆధార్ లింకు లేకపోవడం, అంటే రైతన్నల వివరాలు ఆన్లైన్లో కనపడకపోవడం, మరి ఈకేవైసీ చేసుకోకపోవడం, ఎన్పిసిఐ లింకు బ్యాంకు ఖాతాకు అనేది అప్డేట్ కాకపోవడం, వీటి వల్ల ఎక్కువ శాతం మందికి డబ్బులు పడలేదు. మరి కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేవన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం వల్ల కూడా డబ్బులు అయితే పడలేదు. మరి ఈ పెండింగ్ డబ్బులను కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా కానీ మళ్ళీ ఇంకా డబ్బులు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మాకు డబ్బులు పడలేదని అన్నారు చాలామంది. అటువంటి వారంతా కూడా చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకు ఖాతా నెంబర్ అనేది చూసుకోవాలి ఒకసారి. ఒకవేళ మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా తనిఖీ చేయండి. అప్పటి డబ్బులు పడలేదు అంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఖచ్చితంగా 48 గంటల్లో మీకు ఈ పెండింగ్ డబ్బులు అనేది పడిపోతాయి. మరి ఇది పెండింగ్ డబ్బులకు సంబంధించి ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం ద్వారా మరొక 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించబోతుంది. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ద్వారా మరొకసారి 7,000 రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇప్పటి నుంచే అన్ని పనులు కూడా చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రభుత్వం చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు ఇంకా చాలామంది డబ్బులు పడలేదు. అటువంటి వారంతా కూడా ఇబ్బంది పడినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఎలా ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే మీరు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు రెండో విడత కూడా తీసుకోవాలి, అలాగే మూడో విడత కూడా తీసుకోవాలి. మరి ఈ 3 విడతల డబ్బులు మీకు రావాలి అంటే ఇప్పటి నుంచే నేను చెప్పినట్లుగా ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని. రెండోది చూసుకుంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈకేవైసీ ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే మూడోది ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నాలుగోది వెబ్ ల్యాండ్లో మీ యొక్క భూమి ఖాతా నెంబర్, ఆధార్ లింక్ అయిందా లేదా చూసుకోండి. ఈ 4 పనులు కూడా మీకు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే సచివాలయం పరిధిలో ఉన్నారో అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సచివాలయానికి వెళ్ళి. ఇక రెండోది చూసుకుంటే ఈకేవైసీ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా pmkisan.government.in.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది. ఇది ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. లేదా ఇలా ఆన్లైన్లో చేసుకోవాలంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిసిఆర్ సెంటర్కి వెళ్తే అక్కడ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు అక్కడ వేలిముద్ర అనేది వేయించుకొని ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సచివాలయాల ద్వారా చేసుకొని ఈకేవైసీ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది 2 విధాలుగా చేసుకొని, ఇక మూడోది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ చాలామంది రైతన్నలు ఇక్కడే ఇబ్బంది పడుతున్నారు. మరి అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ డబ్బులు పడవు. ఎందుకు పడవు అంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఉన్నటువంటి బ్యాంకు ఖాతా ప్రాబ్లం. బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్గా లేకపోయినా, ఫ్రీజ్ అయిపోయినా మైనస్ బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా కూడా మీకు డబ్బులు అనేది పడవు. కాబట్టి రైతన్నలు ఏం చేయాలంటే ఖచ్చితంగా వివరాలను కూడా అప్డేట్ చేయించుకోండి. సంబంధిత బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంకు ఖాతా నేను చెప్పినట్లుగా ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు జమ అయిపోతాయి. ఇవి మూడోదిగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి మరొక పని చివరిదిగా చూసుకుంటే, ఇప్పటికీ ఎవరైతే సరే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందక, లేకపోతే భూ క్రయ విక్రయాలు చేసుకొని కొత్తగా భూమి కొనుక్కున్నా, లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉన్నా మీరంతా కూడా ఏం చేస్తారంటే వెబ్ ల్యాండ్లో మీ యొక్క ఖాతా నెంబర్ అంటే భూమి ఖాతా నెంబర్ ఏదైతే భూమి ఈ నెంబర్కు ఆధార్ లింకు అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మరి ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని ఒకసారి అలా ఆన్లైన్లో కనుక లేకపోతే మళ్ళీ మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి ఆన్లైన్ అనేది చేయించుకోవచ్చు. 4 పనులు మీరు కరెక్ట్గా చేసుకుంటేనే ఈ యొక్క
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకమే కాకుండా పీఎం ఫసల్ బీమా యోజన, పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, ఈ సబ్సిడీ ఎరువులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత 7,000 రూపాయలు పంపిణీ పూర్తయిపోయింది. డబ్బులు పడనటువంటి వారికి మరొకసారి కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయింది. అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే వేస్తున్నారు. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంట నష్టపోతారో రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా నేను చెప్పినట్లుగా ఈ 4 పనులు కనుక మీరు పూర్తి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా కానీ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా మీరు నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.